హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ అప్డేట్స్. ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్ ని వన్ బై వన్ క్లియర్ గా చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ నోటిఫికేషన్ లో మనకి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్, టెలికామ్, సివిల్ ఈ 3 పోస్టులకి అయితే హైర్ చేస్తున్నారు. ఏజ్ లిమిట్ చూసుకుంటే మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మాక్సిమం 42 ఇయర్స్ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి మాక్సిమం 47 ఇయర్స్ ఉండాలి. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ కి మాక్సిమం 52 ఇయర్స్ ఉండాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. టెలికాం వాళ్ళకి టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. సివిల్ వాళ్ళకి సివిల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ఈ నోటిఫికేషన్ లో టోటల్ గా మనకి 200 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో ఓపెన్ వాళ్ళకి 5%, లోకల్ వాళ్ళకి 95% ఉంటుంది. ఎలక్ట్రికల్ వాళ్ళకి టోటల్ గా 167 వేకెన్సీస్ ఉన్నాయి. సివిల్ వాళ్ళకి టోటల్ గా 23 వేకెన్సీస్ ఉన్నాయి. టెలికాం వాళ్ళకి టోటల్ గా 10 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ వేకెన్సీస్ అనేది జోన్ వైజ్ డివైడ్ చేయడం జరిగింది. సో ఈచ్ జోన్ లో మనకి మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. ఈ నోటిఫికేషన్ లో హారిజాంటల్ రిజర్వేషన్ ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. 1/3% ఉమెన్స్ కు ఉంటుంది. అంటే అరౌండ్ 67 వేకెన్సీస్ ఉమెన్స్ కు ఉంటుంది. బెంచ్ మార్క్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ కి 4% ఉంటుంది. సిబిటి ఎగ్జామినేషన్ లో మినిమం క్వాలిఫై మార్క్స్ చూసుకుంటే ఓసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40% రావాలి, బీసీ వాళ్ళకి 35% రావాలి, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 30% రావాలి. ఈ మార్క్స్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ పర్పస్ కోసం మాత్రమే. సిబిటి ఎగ్జామినేషన్ కానీ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కానీ ఎటువంటి ట్రావెలింగ్ అలవెన్సెస్, డియర్నెస్ అలవెన్సెస్ అని పే చేయరు. పే స్కేల్ చూసుకుంటే ఫస్ట్ 2 ఇయర్స్ వరకు 75,000 ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత నుంచి 86,245 రూపీస్ పే చేయడం జరుగుతుంది. సిలబస్ చూసుకుంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ వాళ్ళకి కోర్ సబ్జెక్ట్ నుంచి 70 మార్క్స్ ఉంటుంది. ఎలక్ట్రిక్ సర్క్యూట్స్, ఎలక్ట్రికల్ మిషన్స్, పవర్ సిస్టమ్, యూటిలైజేషన్ అండ్ కంట్రోల్ సిస్టమ్, మెజర్మెంట్స్, అనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ డ్రైవ్స్, టెలికాం వాళ్ళకి నెట్వర్క్ అనాలిసిస్, ఫోరియర్ సిరీస్, ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ సర్క్యూట్స్, డిజిటల్ సర్క్యూట్స్, లీనియర్ కంట్రోల్ సిస్టమ్, ట్రాన్స్మిషన్ లైన్స్ అండ్ యాంటెనాస్, మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ అండ్ ఫీల్డ్ థియరీ, వేవ్ గైడెన్స్ అండ్ కాంపోనెంట్స్, బేసిక్ ఆఫ్ మైక్రో ప్రాసెస్ అండ్ మైక్రో కంట్రోలర్, కమ్యూనికేషన్ సిస్టమ్స్. సివిల్ వాళ్ళకి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్, సాయిల్ మెకానిక్స్, స్టీల్ స్ట్రక్చర్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ మిషనరీ, ఫౌండేషన్ ఇంజనీరింగ్. సో ఈ సిలబస్ నుంచి ఎగ్జామినేషన్ పేపర్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకుంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్, టెలికాం, సివిల్ 4 సబ్జెక్ట్ నుంచి 70 మార్క్స్ ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ నుంచి 5 మార్క్స్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్ నుంచి 7 మార్క్స్ ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ నుంచి 5 మార్క్స్ ఉంటుంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 8 మార్క్స్ ఉంటుంది. కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 5 మార్క్స్ ఉంటుంది. టోటల్గా 100 మార్క్స్ ఉంటుంది. ఇందులో ఎటువంటి నెగిటివ్ మార్క్స్ ఉండదు. అండ్ ఈ నోటిఫికేషన్లో వేకెన్సీస్ అనేది జోన్ వైజ్ డివైడ్ చేయడం జరిగింది కదా. సో జోన్ వైజ్ ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉందో చూద్దాం. విశాఖపట్నం జోన్కి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, విశాఖపట్నం, అనకాపల్లి. రాజమహేంద్రవరం జోన్కి అల్లూరు సీతారామరాజు, ఈస్ట్ గోదావరి, కాకినాడ, డిఆర్ అంబేద్కర్ కోనసీమ, పోలవరం. విజయవాడ జోన్కి వెస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణ. అమరావతి జోన్కి గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, మార్కాపురం. కడప జోన్కి తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప. కర్నూలు జోన్కి నంద్యాల్, అనంతపురం, కర్నూలు, శ్రీ సత్యసాయి. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే 1000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఒకసారి అప్లికేషన్ ఫీజు పే చేసిన తర్వాత రీఫండ్ చేయరు. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు కొన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఫేక్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినట్లయితే అప్లికేషన్ ఫామ్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. డాక్యుమెంట్స్ చూసుకుంటే పీడబ్ల్యూబీడీ సర్టిఫికేట్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వాళ్ళకి క్యాస్ట్ రిలవెంట్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేంత వరకు మీకు హాల్ టికెట్ అనేది జనరేట్ కాదు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ చూసుకుంటే ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకుంటే టోటల్గా మనకి 47 సెంటర్స్ ఉన్నాయి. అదర్ స్టేట్ వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్, ఖమ్మం. కర్ణాటక వాళ్ళకి బెంగళూరు, తమిళనాడు వాళ్ళకి చెన్నై, ఒడిస్సా వాళ్ళకి బెహ్రంపూర్. ఎగ్జామినేషన్ డ్యూరేషన్ చూసుకుంటే 3 అవర్స్ వరకు ఉంటుంది. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మనం కొన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ అండ్ హాల్ టికెట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, కమ్యూనిటీ సర్టిఫికేట్, పీడబ్ల్యూబీడీ సర్టిఫికేట్, స్కూల్ స్టడీ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఐడెంటిటీ ప్రూఫ్ లైక్ ఆధార్, ఓటర్ ఐడి, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. క్యాండిడేట్స్ ఎవరైతే 2 జూన్ 2014 నుంచి 1 జూన్ 2024 తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి మైగ్రేట్ అయింటారో వాళ్ళు లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ని ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జిక్యూషన్ ఆఫ్ బాండ్ చూసుకుంటే ఈ బాండ్ అనేది 7 ఇయర్స్ వరకు ఉంటుంది. నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ పైన సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. స్టాంప్ పేపర్ వర్త్ వచ్చి 110 రూపీస్ ఉంటుంది. అది కూడా క్యాండిడేట్సే భరించాలి. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ఫస్ట్ 2 ఇయర్స్ వరకు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. ఈ ప్రొబేషన్ పీరియడ్లో రిజైన్ చేసినట్లయితే 5 lakhs రూపీస్ పే చేసి రిలీవ్ అవ్వాల్సి ఉంటుంది. ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మినిమం 5 years వరకు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఈ బిట్వీన్ గ్యాప్లో రిజైన్ చేసినట్లయితే
వాళ్ళు 10,00,000 రూపీస్ పే చేసి అలాగే వాళ్ళు తీసుకున్న శాలరీని రిటర్న్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఒరిజినల్ సర్టిఫికేట్స్‌ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత మీకేమైనా నీడ్ అయితే 1,00,000 రూపీస్ పే చేసి మీ సర్టిఫికేట్‌ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. తర్వాత మీ సర్టిఫికేట్‌ని రీసబ్మిట్ చేస్తే 1,00,000 రూపీస్ రిటర్న్ చేయడం జరుగుతుంది. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్‌కి వెళ్ళేటప్పుడు హాల్ టికెట్‌తో పాటు గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఐడీ ప్రూఫ్‌ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. లైక్ ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్‌కి 1 అవర్ ముందుగానే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు ఫాల్స్ ఇన్ఫర్మేషన్, ఫేక్ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళ యొక్క అప్లికేషన్‌ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ నోటిఫికేషన్ గురించి మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ నెంబర్స్‌కి కాంటాక్ట్ అవ్వచ్చు. టైమింగ్ చూసుకుంటే 10 AM నుంచి 5:30 PM లోపల, అది కూడా ఓన్లీ వర్కింగ్ డేస్‌లో మాత్రమే. ఆన్‌లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ డేట్, క్లోజింగ్ డేట్ చూసుకుంటే 30 జూన్ 2026 10 AM నుంచి 20 జూలై 2026 12 PM వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. 15th ఆగస్ట్ 2026 నుంచి మాక్ టెస్ట్‌లు అనేది అవైలబిలిటీలో ఉంటుంది. ఎగ్జామినేషన్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత ముందుగా 7 డేస్ నుంచి అయితే మనం హాల్ టికెట్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ షెడ్యూల్ చూసుకుంటే 22nd ఆగస్ట్ 2026 నుంచి 29 ఆగస్ట్ 2026 ఈ బిట్వీన్ గ్యాప్‌లో ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. లాస్ట్ ఎగ్జామ్ కంప్లీట్ అయ్యి 2 డేస్ తర్వాత ఇనిషియల్ కీ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇనిషియల్ కీ రిలీజ్ చేసిన వితిన్ 7 డేస్‌లో అబ్జెక్షన్స్ ఏమైనా ఉన్నట్లయితే అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పీల్ చేసుకున్న 7 డేస్ తర్వాత ఫైనల్ కీ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఫైనల్ కీ రిలీజ్ చేసిన 7 డేస్ తర్వాత మెరిట్ లిస్ట్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరూ అప్లై చేసుకొని ట్రై చేయండి. ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన ఫ్రీ జాబ్ అప్డేట్స్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి. అలా ఎనేబుల్ చేయడం ద్వారా మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.